వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎన్ఎస్ ఫన్ అండ్ ఫ్యాక్ట్స్. ఇవాళ మనం సురేష్ వాళ్ళ ఆఫీస్కి వచ్చేసాం. వాళ్ళ కొలీగ్స్తో ఫన్ చేద్దాం, ఫన్నీ క్వశ్చన్స్ అడుగుదాం రండి. హాయ్ నాగలక్ష్మి. ఏంది లైట్ అన్ని ఆఫ్ చేసి పెట్టారు? పవర్ పోయిందా? చెప్పాడా సురేష్ మీకు? ఏం చెప్పాడు? అవునా, సరే కాసేపు అన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ నా ఛానల్ ఓకేనా? A few moments later. 60 గొర్రెలు, 500 చెట్లు. ఒక్కో గొర్రెని ఒక్కో చెట్టు కట్టాలి. ఒక్కో గొర్రె కూడా మిగలకూడదు, చెట్టు కూడా సరిపోవాలి. ఏంటది? ఆలోచించు. అన్న క్వశ్చన్ ఇంకోసారి చెప్పవా? 60 గొర్రెలు, 500 చెట్లు. ఒక్కో గొర్రె ఒక్కో చెట్టు కట్టాలి. గొర్రెలు మిగలకూడదు, చెట్లు సరిపోవాలి. అలా గొర్రెలు మిగలకూడదు, చెట్లు సరిపోవాలి. తెలీదా? తెలీదన్నా. సరే, రేపు 100 రూపాయలు తెచ్చుకో, నేను గిఫ్ట్ కొనిస్తా నీకు. అది ఫిక్స్. నేను చెప్పమంటావా? ఆన్సర్ చెప్పన్నా. 60 అంటే 1000లో సగం గొర్రెలు, 500 చెట్లు. ఒక్కో చెట్టు ఒక్కో గొర్రె కొడితే సరిపోయింది. ఇంకేంది? యాడ్ నుంచి వచ్చావు నువ్వు? నేను ఒక ఫన్నీ క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పాను. మైక్ తీసుకో. ఓకే. మీరు మీ మొబైల్లో ఒక ఫోటో చూస్తూ ఉంటారు. ఓకే. ఇంతలో మీ ఫ్రెండ్ వచ్చి ఆ ఫోటోలో ఉంది ఎవరు అని అడుగుతారు. ఓకే. మీరు అతనికి డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా నాకు సిబ్లింగ్స్ ఎవరు లేరు ఓకే అని చెప్తారు. ఓకే. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళ నాన్న మా నాన్న కొడుకు అని అంటారు. అంటే ఆ ఫోటోలో ఉంది మా తమ్ముడు. మా తమ్ముడు కాదు. మీకు సిబ్లింగ్స్ ఎవరు లేరు. ఓకే. నేనే అయితే. నువ్వు కాదు. ఆ ఫోటోలో ఉంది నేను కాదు, మా బ్రదర్ కాదు. మళ్ళీ చెప్తా విను. మళ్ళీ చెప్పండి. మీరు మీ మొబైల్లో ఫోటో చూస్తూ ఉంటారు. ఇంతలో మీ ఫ్రెండ్ వచ్చి ఆ ఫోటోలో ఉంది ఎవరు అని అడుగుతాడు. మీరు అతనికి డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా నాకు సిబ్లింగ్స్ ఎవరు లేరు. ఓకే. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళ నాన్న మా నాన్న కొడుకు అని చెప్తారు. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళ నాన్న మా నాన్న కొడుకు అని చెప్పాను. అంటే నేనే కదా. నువ్వు కాదు. అర్థం కాలేదా? ఐ కాంట్ గెస్ ఇట్, సారీ బ్రో. ఓకే, నాగలక్ష్మిని అడుగుదాం. నాగలక్ష్మి నువ్వు చెప్పు. మా అన్నయ్య. నీకు ఇప్పుడే చెప్పా క్లారిటీ, సిబ్లింగ్స్ ఎవరు లేరు మీకు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్.